నమస్కారం సార్, రేవంత్ రెడ్డి గారు. నాది మీ పక్క నియోజకవర్గం సార్. అన్న బియ్యం తినటోని ఇప్పుడు ఈ 2-3 రోజులు అయితే దొడ్డి బియ్యం తీసుకొచ్చుకొని నా పిల్లలు డాడీ దొడ్డి బియ్యం తినకపోతే అయితలే డాడీ, ఏం డాడీ అని చాలా దాదాపు 8 నెలలు అవుతుంది సార్. గంటలకు మిత్తి కట్టలేకపోతున్నాను నేను. ఇక్కడ తండ్రిగా ఫీల్ అవుతున్నా, అక్కడ కొడుకుగా ఫీల్ అవుతున్నా సార్. అంటే నా జీవితమే నాకు అర్థమవుతలేదు. పెడతా సార్, కాలు ముఖం అంటే ముక్తా మోకాల మీద పెట్టుకొని చెప్తున్నారు సార్. మాకు బతుకు చూపించండి సార్, నాశనం చేయకండి సార్. ఏమి మారేనురా ఈ ఓలా ర్యాపిడో సుగ్గి జమాత బతుకులేమి మారేరా. ఒక ఆటో డ్రైవర్ చచ్చిపోయిందన్న, పైసలు కట్టలేక అప్పుల బాధకి. మేము ఏది మాలభంగాలు చేయలేదన్నా, దొంగతనాలు చేయలే, బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేయలేదన్నా. మీ వాళ్ళని మీరే దెబ్బ తీసుకుంటున్నారు. మీ తమ్ముడు లాంటి చెప్తున్నా, మా తాత కాంగ్రెస్, మా నాయన కాంగ్రెస్, నేను కాంగ్రెస్ సార్. వచ్చినాం సార్ హైదరాబాద్ కి, పిల్లలని హాస్పిటల్ చూపించుకోలేకపోతున్నాం సార్. అన్నా రేవంత్ రెడ్డి అన్న, ఈ రోజు తెలంగాణ ప్రభుత్వంలో బ్రతుకుతున్న ప్రతి పని చేసే బ్రతుకు వెంట నేను ఉంటా అని మాటిచ్చిన ఈ రోజు ఆటో డ్రైవర్ అన్నలకు జరుగుతున్న అన్యాయం పైన నువ్వు గొంతెత్తాలని, ఆటో డ్రైవర్ల అన్నల వెనుక రేవంత్ అన్న ఉండాలని మనసారా కోరుకుంటున్నాం. ఇంత దారుణంగా అయితే ఈ బతకలేం సార్. అవసరం అనుకుంటే మా అందరికి ఒక పర్మిట్ ఇచ్చి అందరిని చంపేయండి సార్. మీకు జీవనోపాధి కలిగించిందే ఈ ప్రైవేట్ సంస్థలు. ఈ రోజు అదే ప్రైవేట్ సంస్థల పైన మీరు విమర్శలు చల్లుతున్నారు. ఒకగానొక సమయంలో ఇలాంటి ఓలా, యూబర్, ర్యాపిడో ఇలాంటివి లేని సమయంలో నోటికొచ్చిన రేట్లు సమయాన్ని బట్టి రాత్రి 2 అయింది అనుకో, 500లకు మేము తక్కువ రాము, ఇలాంటి మాటలు కూడా, అంటే మీ పైన ఉన్నటువంటి విమర్శలు ఇవి కూడా ఉన్నాయి. ఒక సమయానికి ఒక పిల్లోని తీసుకుపోయి స్కూల్లో దింపేది బాధ్యత మాకున్నది. మేము దింపినాం. ఒక రోడ్డు దాపియాలన్నా, ఒక టీచర్ని అక్కడ దింపాలన్నా, ఆఫీసులో దింపాలన్నా, ఇవన్నీ మర్చిపోతున్నారు. డిస్ట్రిక్ట్ లైన్ జోడుకులో ఇక్కడికి వచ్చి నడిపిస్తున్నారా, మేము ఎక్కడ పోవాలని అంటున్నారు. మరి తను ఈ రోజు ఇదే హైదరాబాద్ పర్మిట్ కోసము లక్షల రూపాయలు ఎక్కువ, మీకన్నా 2 లక్షలు ఎక్కువ పెట్టి కొన్నప్పుడు తనకు ఒక బాధ ఉంటది. అరే నేను 2 లక్షల రూపాయలు నేను కష్టం జీతంతో పెట్టి కొన్నా, ఈ రోజు ఫైనాన్స్ వీళ్ళకన్నా ఎక్కువ వాడుతున్నా, కానీ మరి ఊర్లకి వెళ్ళి డిస్ట్రిక్ట్ ఆటో అది పర్మిట్ అక్కడ తక్కువ ఉంటది, అంత తక్కువ తెచ్చుకొని మరి నాకు సమానంగా సంపాదిస్తున్నాడు ఇడా అనే బాధ ఉంటది కదా. నాకు అక్కడ బాబుకు అర్జెంట్ ఉందన్న, లాస్ట్ బండి నాది, వాడు అన్నం తింటా అని చెప్పేసి పోయి బండి ఆపేసి వెళ్ళిపోయాను అన్న. వాడు ఎమర్జెన్సీ ఉందంటే కూడా కొట్టలేడన్న. నేను 200 ఎక్స్ట్రా ఇస్తాను. పోలీసు వాళ్ళు కూడా నడిపిస్తారు అన్న ర్యాపిడో. పోలీసు వాళ్ళు కూడా నడిపించారు, చాలా మంది నడిపించారు. ఎట్లాగో నా జీవితం పోయింది. నా పిల్లలని నేను కనీసము అన్ని ఒక 500 కూడా ఇంట్లో తీసుకుపోయే అవకాశం లేదన్న. కాబట్టి యాప్లను తీసేసి ఇవే యాప్ల బదులు గవర్నమెంట్ నుంచి ఒక యాప్ తీసుకురా. మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా సార్, నా వాయిస్ కొంచెం గట్టిగా ఉంటుంది, తప్పు అనుకోకండి. నేను మిమ్మల్ని డిమాండ్ చేస్తలేను, మిమ్మల్ని దూషిస్తలేను, రిక్వెస్ట్ చేస్తున్నా. కాలు మొక్కమంటే కూడా మొక్కడానికి రెడీ సార్. ఏం కాదు, ఆల్రెడీ మొత్తం మునిగిపోయినాము, ఇక సాగు ఒకటే ఉంది, ఇంకేం లేదు. మీరు హైదరాబాద్ లో పంటలు పండించుకొని తిన్నారు, మరి డిస్టిక్ లో పల్లెటూరులో పండించిన రైతుల పంటని హైదరాబాద్ పాసింగ్ వాళ్ళు ఎందుకు తింటారు? మీరు పంటలు పండించుకొని తినుర్రి. ఆటో డ్రైవర్లు ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కరిస్తున్నా. మీరు ఆటోలు నడవట్లేదు, ఇంటి ముందల అప్పులోడు వచ్చిండు, నేను ఈఎంఐలు కట్టట్లేదని ఆత్మహత్యలు మాత్రము ఏ ఒక్క ఆటో డ్రైవర్ గా చేసుకోవద్దు. నీ పెండ్లం పిల్లల్ని ఒక్కసారి గుర్తు చేసుకో. జరుగుతున్న సమస్యలను జరిగినట్టు చూపించే ప్రయత్నం చేస్తుంది వేదాంత్ మీడియా. జై హింద్. అన్నకు ఒక నిమిషం మీరు చూడన్న. సో మీ పోరాటం ప్రైవేట్ సంస్థల మీద, ఎన్ని రోజుల నుంచి మీరు దేని మీద అయితే బ్రతికిరో దాని మీద మీ పోరాటం. మాకు అండగా ఉండేది ఎవరు, మా వెంట ఉండేది ఎవరు, మా జీవనోపాధి మా పొట్ట పైన కొడుతున్నారు. అసలు ఏం జరుగుతుంది? హలో, హాయ్, నమస్తే, నేను మీ వేదాంత్. వెల్కమ్ టు వేదాంత్ మీడియా. ఈరోజు వేదాంత్ మీడియా ఆఫీస్ కడప తొక్కింది ఒక 5 మంది ఆటో డ్రైవర్లు.
ఈరోజు ఈ 5 మంది మాట్లాడేది వేలాది మంది ఆటో డ్రైవర్ల ఆవేదన. వీళ్ళకి కావాల్సింది ఏంటి? ప్రభుత్వం ఏ విధంగా వీళ్ళకు సహకరించాలని కోరుకుంటున్నారు? ర్యాపిడో, ఓలా, యూబర్ ఇలాంటి ప్రైవేట్ సంస్థలకు ప్రభుత్వం సహకరిస్తుంది, కానీ ఈ ప్రైవేట్ సంస్థలు మమ్మల్ని సహకరించట్లేదు, మా కడుపు కొడుతున్నాయి అంటున్నారు. కనుక్కుందాం, వీళ్ళ ఆవేదనను విందాం, వీళ్ళతో నిలబడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న చెప్పండి. ఈ కార్పొరేట్ సంస్థల కబంధ హస్తాలకు వెళ్ళి మమ్మల్ని ఆ చెర నుంచి విడిపించాలనేదే మా ప్రయత్నం సార్. ఎందుకంటే వాళ్ళు 50 రూపాయలు పోయేదాన్ని 30 రూపాయలకు కూడా పంపిస్తారు, 20 రూపాయలకు పంపిస్తారు, మరీ తక్కువ రేట్లో పంపిస్తారు. అటు చోద్యం చూస్తుంది ప్రభుత్వం తప్పించి మా వైపు మాత్రం ఏం మాట్లాడలేదు సార్. చూస్తారు అంతే, 30 రూపాయలు పంపించినా వస్తారు, 50 రూపాయలు పంపించినా వస్తారు, ఎంత పంపించినా చూస్తారు అంతే తప్పించి గవర్నమెంట్ నుంచి కూడా మాకు ఎలాంటి సహకారం అందిస్తలేదు. దాన్ని ఈ ఫ్రీ బస్ ఎఫెక్ట్ వల్ల వాళ్ళు ఒక క్యాచ్ చేసి వాళ్ళు మమ్మల్ని మాట్లాడుకుంటారు సార్. ఇంతకంటే ఇక దారుణం అనేది ఇంకొక బతుకైతే ఉండదు సార్. ఇది ఎట్లా పోగొట్టుకోవాలి ఏందనేది మాకైతే తెలియదు. మేము ఊర్లలో బతకటోళ్ళం, ఊర్లలో ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టడం వల్ల హైదరాబాద్కి వచ్చినాం. హైదరాబాద్కి వస్తే డిస్ట్రిక్ట్ పర్మిట్, అక్కడ బతుకుదామంటే ఫ్రీ బస్ ఎఫెక్ట్ అయింది, ఇక్కడ బతుకుదామంటేనేమో ఇక్కడ పర్మిట్లు కావాలంటారు, రేట్ డౌన్ చేసి కూర్చున్నారు. అసలు రూమ్ రెంట్ ఏంది, పిల్లల స్కూల్ ఫీజు ఏంది, ఇవన్నీ చూస్తే ఒక భయం అయితే సార్. కొంతమంది ఆటో డ్రైవర్లు కూడా ఆత్మహత్యలు చేసుకున్నా ఉన్నాయి. ఇంత దారుణంగా అయితే ఈ బతకలేము సార్. అవసరం అనుకుంటే మా అందరికీ ఒక పర్మిట్ ఇచ్చి అందరిని చంపేయండి సార్, అంతకు కూడా మేము వెనకాడం. ఇక అదే బెటర్ అనిపిస్తుంది ఈ బతుకుల కంటే. వీళ్ళకి ఊడిగం చేస్తున్నాం సార్, హైదరాబాద్ వాళ్ళకి మొత్తం, హైదరాబాద్ సంస్థలకే మొత్తం ఊడిగం చేస్తున్నాం. మీ ఇష్టంతో ఓలాలకు పోయారు, మీ ఇష్టంతో యూబర్కి పోయారు, మీ ఇష్టంతో ర్యాపిడోలు నడుపుకుంటారు. ఈరోజు వాళ్ళు మిమ్మల్ని ఏమి ఇబ్బందులు పెట్టి బలవంతం చేసి అయితే తీసుకురాలేదు, కానీ ఒక రోజు మీకు జీవనోపాధి కలిగించిందే ఈ ప్రైవేట్ సంస్థలు. ఈ రోజు అదే ప్రైవేట్ సంస్థల పైన మీరు విమర్శలు చల్లుతున్నారు. వాళ్ళు లేనప్పుడే మేము మంచిగా బతికినాం సార్, 4 రూపాయలు జోలేసుకున్నాం తప్పించి. వాళ్ళు వచ్చినాకనే మా శ్రమ దోపిడీ అదవుతుంది. ఈ కార్పొరేట్ సంస్థల వల్లనే మాకు శ్రమ దోపిడీ. అంత ముందుకు అడ్డాలు పెట్టుకున్నాం, యూనియన్లు ఉన్నాం. ఒక 20 మంది ఉంటే వాళ్ళకి అండగా ఒక యూనియన్ ఏర్పాటు చేసుకొని రకరకాల రూల్స్ పెట్టుకొని అక్కడ మంచిగా బతికినాం సార్. ఇప్పుడు ఏంది, ఎక్కడో ఎవరో కూడా, ఇప్పుడు మేము 5 ఉన్నాం, ఎవరికొవరు ముఖపరిచయం కూడా లేదు సార్. ఈ యొక్క బాధ వచ్చినాక మేము అందరం కలుద్దామని చెప్పేసి సోషల్ మీడియాతో కలిసినాం తప్పించి మాకు ఒకరికి పరిచయం లేదు. అలాంటిది ఎందుకు వచ్చింది సార్? ఇప్పుడు ఇక్కడ కలవాల్సిన సమయం ఎందుకు వచ్చింది సార్? అందరి బాధ ఒకటే కదా, అప్పుడు లేదు. మీకు ఈ ప్రైవేట్ సంస్థల నుండి ఎలాంటి సహకారం కావాలని మీరు కోరుకుంటున్నారు? మాకు ముఖ్యంగా రేట్ డౌన్ చేసారు సార్. రేట్ డౌన్ చేసిండు ఒకటి, ఈ మీటర్ పెంచాక వాళ్ళు అది అదనంగా తీసుకున్నారు. ఫ్రీ బస్ ఒకటి వల్ల చాలా ఎఫెక్ట్ అయింది. ఈ బైక్ల వల్ల బైక్లు ఇల్లీగల్ దందా చేపిస్తారు. ఒక్కొక్కరు మన ఎన్ఫీల్డ్ పెట్టుకొని ఇలా పెట్టుకొని నడపడం వల్ల రాయల్ ఎన్ఫీల్డ్, కేటీఎం ఇవన్నీ. ఇంకొకటి ఊర్లలో నుంచి పిల్లగాళ్ళు వాళ్ళు చదువుకొని ఒక బైక్ ఉంటే తీసుకొచ్చి హైదరాబాద్లో ఒక 2 రోజులు నడుపుకొని దానికి గంజాయి కూడా అలవాటు అవుతారు సార్. అట్లా కూడా ఈ చెడిపోవడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి సార్. అంటే విషయం అయితే వాస్తవమే. రీసెంట్ గా నేనే స్వయాన ఒక 2-3 బండ్లు ఎక్కిన, ఆ పిల్లలకు లైసెన్స్ కూడా లేదు. వేరేళ్ళ ఏమంటారు ఈ ఐడి పైన నడుపుతున్నారు, అది కూడా మంచి బండ్లతోటి నడుపుతారు. 2 ఫ్రెండ్స్ ఉన్నారు అనుకో సార్, ఒకరోజు నువ్వు నడుపుకో, ఒకరోజు నేను నడుపుకుంటా, అట్లా ఉన్నారు. ఇంకా కొంతమంది ఓలా ర్యాపిడో చేసే వాళ్ళు, బైకర్లు మాత్రము అమ్మాయిల కోసం మాత్రమే నడిపే వాళ్ళు ఉన్నారు. అమ్మాయిల బుకింగ్లు వస్తే మాత్రమే ఎక్కించుకుంటారు. సరే, నా ప్రశ్న ఏంటంటే ఈ 2 వీలర్ రైడ్స్ వల్ల ఈ ఆటో వాళ్ళకి ఏమి ఇబ్బంది జరుగుతుంది? 100% ఇబ్బంది జరుగుతుంది అన్న. ఎట్లా అంటే ఒకప్పుడు బైక్ లేనప్పుడు ఖచ్చితంగా ఆటో అవకాశం ఉండే, ఎక్కువ 4 కంటే ఎక్కువ ఉంటే క్యాబ్ అవకాశం ఉండే. వీళ్ళు ఏం చేసారు, ఈ బండ్లకి వైట్ ప్లేట్ ఉంటుంది, అంటే ఓన్ ప్లేట్ బండి. వీళ్ళు ట్యాక్స్ ప్లేట్ తీసుకొని రమ్మనండి, మేము కాదన్నాము. మీరు ఓన్ ప్లేట్ తీసుకొని ఏం ఇబ్బంది ఏం జరుగుతుంది వాళ్ళ వల్ల మీకు? ఇబ్బంది అంటే మేము రోడ్ ట్యాక్సీ కడతామన్నా, ప్రతిదానికి మాకు ఎక్కువ ఫైనాన్సులు ఉంటాయి, ప్రతిదీ ఉంటాయి, ఇంట్లో సంసారం ఉంటుంది, అన్నిటికీ ఉంటాయి. బండ్లు యూజ్ చేసేది ఎందుకన్నా, మనం ఎక్కడికన్నా బయటికో లేకపోతే మన పర్సనల్ పనుల మీదనే బైకులు తీసుకుంటారు తప్పిస్తే వ్యాపారాల కోసం అయితే తీసుకోరు. కానీ ఆటో అయితే వ్యాపారం బతకడానికి, ఇంట్లో సంసారం సాగించడానికే తీసుకుంటాం మేము. కానీ ఆ బైకుల కంటే ఆటోలు చాలా తక్కువ రేట్ అయిపోయినాయి అన్న. బైకుకు ఒక్కరికే పర్మిషన్ ఉంటుంది అన్న, బైకులో ఎక్కడానికి ఒక్కరికే అవకాశం ఉంటుంది, కానీ ఆటోలు ఎక్కడానికి 3కి అవకాశం ఉంటుంది అన్న. కానీ ఇక్కడ వచ్చేసి బైకుకు 167 చూపిస్తున్నావు, స్కూటీకి 148 చూపిస్తున్నావు, ఆటోకి 138 చూపిస్తున్నావు. బైకులకు స్కూటీలకు 1% ఎక్కినప్పుడు ఆటోకు 3 పర్సన్లు ఎక్కుతారన్న. అయినా కూడా 138 రూపాయలు అన్నిటికన్నా తక్కువ చూపిస్తున్నది కదన్న. 1,50,000 పెడితే వస్తుంది ఆటో, 3.5 లక్షలు 4 లక్షలు పెడితే వస్తుంది అన్న. బైక్ ఇంకోటి అన్న 20,000 కట్టిన వస్తుంది అన్న, కానీ మాకు అట్లా కాదు కదన్న.
మేము 70-80 వేలు కట్టాలి ఇప్పుడు. అందులో టాక్సీ ప్లేట్, అందులో taxi రిజిస్ట్రేషన్, plate, మళ్ళీ అన్ని ఇవన్నీ plate. పక్కన పెడితే పర్మిషన్. రిజిస్ట్రేషన్ కూడా దాదాపు 10,000 దగ్గర అయితే అన్న. ఆ బండి మొత్తం ఎక్స్ట్రా ఫిట్టింగ్ అది ఇది వచ్చేట్లోపు బాగానే 10,000-15,000 వస్తుంది అన్న. ప్రూఫ్లు అన్ని కూడా ఊర్లు ఉంటే ఇక్కడ బండి మీకు ఇయ్యరు. పర్మిట్ ఇయ్యరు. పర్మిట్ ఇవ్వమనండి సార్, ఫస్ట్ గవర్నమెంట్ నుంచి పర్మిట్ ఇవ్వమనండి, మీటర్ రేట్ పెంచమనండి. ఎక్కడ 30 రూపాయలు 40 రూపాయల రేట్లు ఆ రేటు మీటర్ రేట్లని ఇప్పుడు 100 రూపాయలు పెట్రోల్ దాటిపోయింది. దాని మించి నడిపిస్తుంది, దాన్ని ఫాలో అప్ చేస్తున్నాయి కార్పొరేట్ సంస్థలు. మా ఆటో రేట్లే తగ్గిపోయినాయి. మేము ఆటో నడిపేది మాత్రం 2,50,000 నుంచి వెళ్ళి 5,50,000 అయింది. కానీ మీటర్ రేట్ మాత్రం 11 రూపాయలు, అదే 11 రూపాయలు ఉన్నది పర్ కిలోమీటర్. మీలోనే మీకు యూనిటీ లేదనేది కూడా ఒక పెద్ద ఇది. అవును, మీ 100%. ఆ యూనిటీ లేకపోవడానికి కారణం ఈ కార్పొరేట్. ఒక్క విషయం అయితే వాస్తవం ఏంటంటే ప్రభుత్వం ఏ రోజైతే ఫ్రీ బస్సు అని చెప్పిందో దాని తర్వాత ఎవరన్నా బాగా ఇబ్బందులు పాల్పడ్డారు, ఎవరికన్నా పొట్టగొట్టింది ప్రభుత్వం అంటే అది ఆటో డ్రైవర్లు అనేది అందరికీ కూడా చాలా స్పష్టంగా కళ్ళ ముందు కనిపించే సమస్య. కానీ కొంచెం డీప్ గా ఆలోచిస్తే ఒకగానొక సమయంలో ఇలాంటి ఓలా, యూబర్, ర్యాపిడో ఇలాంటివి లేని సమయంలో ఏదైతే జీవనోపాధి అనుకొని బ్రతికిన ఆటో డ్రైవర్లు కూడా నోటికొచ్చిన రేట్లు సమయాన్ని బట్టి మీరు పైసలు కూడా తీసుకున్నారు. అంటే రాత్రి 2 అయింది అనుకో, నా 500లకు మేము తక్కువకు రాము, ఇలాంటి మాటలు కూడా అంటే మీ పైన ఉన్నటువంటి విమర్శలు ఇవి కూడా ఉన్నాయి. అవునేదన్నా, దానికి కూడా ఒక కారణం ఉందన్న. అది 100కో 100కో ఒక్కడే ఉన్నాడు తప్పించి అందరిని మీద వేయడం అనేది తప్పన్న. ఒక పంట పండించినప్పుడు తాలిగింజ గుంజ వస్తుంది. సేమ్ అలానే మా ఆటో డ్రైవర్లలో కూడా ఒకరు ఇద్దరు ఉండొచ్చు. దాన్ని ఒక్కరు మీరు ఫేస్ చేసి అదే ఒకటే ఆ ఒక్కదాన్ని తీసుకొని వచ్చి ఆటో డ్రైవర్లు అందరూ మోసగాళ్ళు, అసలు ఆటో డ్రైవర్లు అందరూ దోచుకున్నారు అనేది మాత్రం కరెక్ట్ కాదన్న. ఎంతో మంది టీచర్లకు కానీ పిల్లలకు కానీ ఎంతో బాధ్యతాయుతంగా తీసుకొచ్చిన వాళ్ళు మరి వాళ్ళని ఎందుకు గుర్తిస్తలేరన్న? ఒక సమయానికి ఒక పిల్లోని తీసుకుపోయి స్కూల్లో దింపేది బాధ్యత మాకున్నది, మేము దింపినాం. ఒక రోడ్డు దాపియాలన్నా, ఒక టీచర్ని అక్కడ దింపాలన్నా, ఆఫీస్లో దింపాలన్నా ఇవన్నీ మర్చిపోతారు అన్న. ఒక్కదాన్ని తీసుకొని మీరు మాట్లాడడం వల్ల అది ఎంతమందికి ఎఫెక్ట్ అవుతుంది అన్న? అయితే ఒక ఊర్లో ఒక దొంగ ఉన్నాడు, ఒక దొంగతనం చేసినంత మాత్రం ఆ ఊరు మొత్తం దొంగ అంటారా అన్న? అనలేగాన మా ఆటో డ్రైవర్లు కూడా అంతే ఉన్నారు, లేదంటారు. దానికి కూడా ఒక కారణం ఉంది. ఇక్కడ ఆటో డ్రైవర్లు ఏంటిది, చదువుకొని అందరికీ చదువు అబ్బక ఒక ఊర్లో చిల్లర ఏదో ఒకటి ఏం దొరకక అది ఎంచుకున్న మార్గమే. అంటే అక్షరాస్యత లేదు వాళ్ళకు, చదువుకున్న వాళ్ళు కాదు అన్న. కొద్దిగా ఎట్లో ఉంటుంది వాళ్ళకి, మైండ్ సెట్ అంత ఉండదు. అందుకనే కొంతమంది 500 అడగవచ్చు, 1000 రూపాయలు అడగవచ్చు. ఇది కరెక్టా కాదా అనేది వాళ్ళకి అప్పుడు ఆలోచించరు. ఎందుకంటే వాళ్ళకు తెలియదు కదా సొసైటీ ఎట్లా ఉన్నది, దాన్ని బట్టి అడగాల మనం. ఇది న్యాయమా అన్యాయమా అన్నీ తెలుసుంటే ఎవడు ఆటో డ్రైవర్ కాడన్న. కానీ మన వేలే కరెక్ట్ లేవన్నా. ప్రతి డ్రైవర్ కరెక్ట్ ఉంటాడా అనేది మొత్తం 100% తప్పు. కొంతమంది జాబర్స్ ఉంటారు అన్న, అంటే వాళ్ళు కొంచెం పొద్దున్న వెళ్ళి మబ్బుల 4 గంటలకు 5 గంటలకు ఆఫీస్కి వెళ్ళిపోతారు. వాళ్ళ మమ్మీ డాడీ ఉన్నారు, ఎక్కడన్నా ఉంటే బుక్ చేస్తారు. మా బాధ్యతాపూర్వకంగా అంటే మా ఫ్యామిలీ మెంబర్ లాగా, మా అక్కలాగానో మా చెల్లెల్లాగానో అట్లా అనుకొని మేము వాళ్ళ స్కూల్ బ్యాగులు కూడా మా బండ్లో పెట్టుకొని ఎక్కించుకొని వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసి ఓటీపీ కొట్టించుకొని మళ్ళీ బండి సైడ్ కాపుకొని స్కూల్ దగ్గర చేయి పట్టుకొని గేట్ లోపల దోలిచ్చి కస్టమర్కి ఫోన్ చేసి, సార్ పిల్లలను లోపల దోలిచ్చినాం సార్, గేట్ లోపల దోలిచ్చినాం అని చెప్పేసి పూర్తి స్థాయిలో తల్లిదండ్రుల బాధ్యతను కూడా మీరు అప్పుడప్పుడు తీసుకుంటారు. ఒక మేడము 30 సంవత్సరాలేమో ఆమె డ్యూటీ వేసింది, అంటే ఆఫీస్లో వేసిందట. ఆ డ్రైవర్, ఒక ఆటో డ్రైవరు, ఆమె ఎన్ని సంవత్సరాలు అయితే సర్వీస్ చేసిందో అన్ని సంవత్సరాలు ఆటో డ్రైవరే తీసుకొచ్చేదట. ఆమె కృతజ్ఞతతో ఆ ఆటో డ్రైవర్కి సన్మానం చేసింది. మరి అది ఎందుకు చెప్పారన్నా? అది అంత మంచిగా ఉంటేనే కదా మంచిగా ఉంటది. రెండు అన్ని సమాజంకి మంచి కనబడదు, చెడు మాత్రమే కళ్ళ ముందు కనిపిస్తుంది. అది సామెతనే ఉంది అప్పటి నుంచి. మంచి మాత్రం ఎక్కువ రోజులు. ఈ ప్రైవేట్ సంస్థలకు పర్మిషన్ ఇచ్చింది కూడా ప్రభుత్వమే. ఈ రోజు మీరు ప్రభుత్వం దృష్టికి మీకు జరుగుతున్న సమస్యను తీసుకెళ్లితే గలక ఈ రోజు అంటే వచ్చే నెల నుంచో మళ్ళీ పర్మిషన్, మళ్ళీ దాన్ని గ్రాంట్ ఎప్పుడు చేస్తారో వాళ్ళకు ఈ ప్రైవేట్ సంస్థలకు మన ప్రభుత్వం, మన కాంగ్రెస్, మన ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారు కనుక అక్కడ వరకు తీసుకెళ్తే మీ సమస్య తీరే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ రోజు తను ఏదో ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతోటి అయినా ఆ రోజు మనకు పూర్తి స్థాయిలో ఏమంటారు బస్సులను ఫ్రీ చేయడం అనే బాధ్యత తీసుకున్నప్పుడు దానివల్ల ఎవరికైతే సమస్య వచ్చిందో వాళ్ళ సమస్యను కూడా తీర్చడానికి బాధ్యత తీసుకునే ఏమంటారు పరిస్థితి, అవకాశం, అవసరం రేవంత్ రెడ్డి గారికి ఉంది. కాబట్టి మీరు ప్రభుత్వాన్ని కూడా కోరుకోవాల్సింది కోరుతున్నాం. ఒకసారి రేవంత్ రెడ్డి గారు కోరుకుంటున్నారు. ప్రభుత్వం తరపు నుంచి మంచి ఆలోచన తీసుకున్నాడు ఫ్రీ బస్ నుండి. అయితే ఈ విషయాన్ని ప్రైవేటు సంస్థలు ఓలా గానీ ఊబర్ గానీ క్యాచ్ చేసుకొని ఫ్రీ బస్సులు వచ్చినందుకు ఆటో డ్రైవర్లు ఏం చేస్తున్నారు, 10 రూపాయలు ఇస్తే కూడా నడుపుతారని చెప్పేసి, కిలోమీటర్కి 10 రూపాయలు ఇస్తే కూడా నడుపుతారని చెప్పేసి ప్రైవేట్ సంస్థలు ఈ ఫ్రీ బస్సు అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నాయి. దీనిపైన రేవంత్ రెడ్డి గారు మాకు సాయం చేయాలని ఆటో డ్రైవర్ల తరపున ప్రతి ఒక్కరం కోరుకుంటున్నాం మేము. నమస్కారం సార్ రేవంత్ రెడ్డి గారు. నాది మీ పక్క నియోజకవర్గం సార్. నేను గత
ఒక 2 years బ్యాక్ హైదరాబాద్లో ఉన్నా, కానీ నా బండి యాక్సిడెంట్ అయినాక నాకు ఊళ్ళోనే సెటిల్ అయిపోయినా, ఒక 1 year సెటిల్ అయిపోయినా. మీరు ఏదైతే ఫ్రీ బస్సు పెట్టారో తర్వాత మీరు బస్సు పెట్టిన 1 monthకి నేను మళ్ళీ హైదరాబాద్ రావాల్సి వచ్చింది. నాకు ఉన్నది ఇంత భూమి ఉందన్న, ఆడ చేసుకుంటూ మా వాళ్ళతో తిరుగుకుంటూ బాగానే ఉన్నా. మీరు చేసిన మైనస్ల వల్ల మేము ఇక్కడికి రావడం జరిగింది. అట్లా ఏమైతే చాలామంది కూడా విలేజ్ నుంచి ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు ఏం కోరుకుంటున్నాం, ఈ 3 యాప్లు ఏదైతే ఉన్నాయో మా రక్తాన్ని తాగుతున్నాయి, మా శ్రమతోపిని దోచుకుంటున్నాయి, మమ్మల్ని బతకలేకపోతున్నాయి. మా పిల్లలకు ఆస్తులు దేనికి ఆస్తులు లేదన్న. కనీసము అన్ని ఒక 500 కూడా ఇంట్లోకి తీసుకుపోయే అవకాశం లేదన్న. అయితే మేమేం చెప్తున్నామంటే, మీరు ఎట్లా మాకు దెబ్బ తీసారు, దానైతే మీరు కంప్లీట్ చేయలేరు. అంటే ప్రీ బస్ని తీసేయాల ఆలోచన ఉందో లేదో మాకైతే తెలియదు, కానీ 100% నాకు తెలిసేసి అయితే మీరు ఇంటి దగ్గర తీసేయరు. ఎందుకంటే మీరు ఒకసారి మాట ఇస్తే తప్పని వ్యక్తి కాబట్టి నేను అంటున్నా. ఇంకోటి, మీరు ఈ యాప్లను తీసేసి మీరేదో మాకు మైనస్లు చేసిరు కాబట్టి, మా కడుపు మీద మీరు కొట్టిరు కాబట్టి మమ్మల్ని పైకి లేపాలన్నా ఇంకేమైనా చేయాలన్నా మీ చేతిలోనే ఉంటుంది మాకు. కాబట్టి ఈ యాప్లను తీసేసి ఇవే యాప్ల బదులు గవర్నమెంట్ నుంచి ఒక యాప్ తీసుకొచ్చి మాకు ఆటో డ్రైవర్లకు అందరికీ ఇవ్వు. ఇంకొక విషయం అన్న, ఆటోకు మాత్రమే పర్మిట్ ఎందుకున్నది? మరి 34 డిస్ట్రిక్ట్ బండ్లు కాలు కానీ 02 కానీ 06 కానీ 07 కానీ అదర్ స్టేట్లో బండ్లు మొత్తం కాళ్ళు హైదరాబాద్లో తిరుగుతున్నప్పుడు మరి మీ కళ్ళు మూసుకపోయినాయా, లేకపోతే మీకు తెలిసి జరుగుతుందా, తెలియక జరుగుతుందా? ఇప్పుడు కడుపు యువతల ముందల సైడ్ మనది అయినప్పుడు ఎంట సైడ్ కూడా మనది కన్నా, ఈపు కూడా మనదే, ఎంటి సైడ్ కూడా నువ్వు చూసుకోవాలి. ఆ విషయంలో మీరు ఎందుకు మైనస్ పడతారు? మరి ఈ విషయం కూడా గమనించి మాకు ఆటో డ్రైవర్లకు ఎట్లయితే దెబ్బతీసిరో మీరు, మిమ్మల్ని రిక్వెస్ట్ చేసిన సార్, నా వాయిస్ కొంచెం గట్టిగా ఉంటుంది, తప్పు అనుకోకండి, నేను మిమ్మల్ని డిమాండ్ చేస్తలేను, మిమ్మల్ని దూషిస్తలేను, రిక్వెస్ట్ చేస్తున్నా. కాలు మొక్కమంటే కూడా మొక్కడానికి రెడీ సార్, ఏం కాదు, ఆల్రెడీ మొత్తం మునిగిపోయినాము, ఇక సాగు ఒకటే ఉంది, ఇంకేం లేదు. కాలు మొక్కమంటే మొక్కుతాం, కానీ మాకు ఇంకో యాప్ చేస్తారా, ఫ్రీ బస్సులు బంద్ చేస్తారా, ఏదైనా ఒకటి చేసి మాకు ఒక బతుకుదేరు అయితే కల్పించండి సార్ మీరు ఖచ్చితంగా. ఇదే ప్రీ బస్ ని క్యాచ్ చేసుకొని ఇంకోటి ఎల్ఎన్టీ కంపెనీ వాడు ఏం చేసిండు, మెట్రో స్టేషన్ దగ్గర ఆటోలు క్యాబ్లు మళ్ళీ సపరేట్ గా పెట్టిండు. ఎల్ఎన్టీ కంపెనీ వాడు సంబంధించినోడు, ఒక్కరుంటేనేమో వానికి స్కూటీ, ఇద్దరుంటేనేమో క్యాబ్. అటువంటి అప్పుడు ఇలాంటి ప్రైవేట్ సంస్థలు కూడా మాలాంటి వాళ్ళ పొట్ట మీద కొడుతుంటే ఎట్లా బతకలే? ఈఎంఐలు కట్టలేక ప్రతి ఒక్క డ్రైవర్ కానీ, హైదరాబాద్లో నడిపే డిస్టిక్ బండి ప్రతి ఒక్క డ్రైవర్ కానీ అప్పు చేసే కొన్నాడు, సొంత దుడ్డుతోనో ఏ ఒక్క డ్రైవర్ తీసుకుని లేడు. అలాంటి వాడు రీసెంట్గా మొన్న 3 months కింద ఎల్ఎన్టీ కంపెనీ వాడు కూడా మెట్రో స్టేషన్ దగ్గర పెట్టిండు బండు. అటువంటి అప్పుడు మా ఆటోలు ఎట్లా నడుస్తాయి, మేము ఎట్లా బతకలే? ఏదైతే గవర్నమెంట్ నుంచి ఒక పథకాన్ని చెప్తున్నప్పుడు అమలు చేసినప్పుడు దాని చుట్టూ ఏం జరుగుతుంది అసలు, పరిణామాలు ఏమైతే అనేది ఒక్కసారి ఆలోచించాలి. ఆ జనాలను 100కు 200 తీసుకుపోయారు అని అంటారు కదా. నేను ఇప్పుడు ఏమంటున్నా అంటే, మీ సమస్యలు మీ బాధలు మీరు చెప్పుకుంటాం, కామెంట్లలో ఒక్క నిమిషం. ఇప్పుడు మీరు 100 రూపాయలకు 200 అడిగినాం మేము అని అంటారు కదా. అప్పుడు మేము కనుక ఈ కార్పొరేట్ సంస్థలు ఇప్పుడైతే మేమైతే ఎట్లా అంటే అట్లా పోవడానికే ఉన్నాం. ఎందుకంటే వెనక చూస్తే ఏం లేదు, ఏదో ఒకటి పని చేయాలి. ఇప్పుడు 50 రూపాయలు పోయేది 25 రూపాయలు పోమన్నా పోయేటట్టు ఉన్నారు, మా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే రేకాడుతున్నాడు ఒక్కడం బతుకు, రేపు చిప్పలు కొట్లాడతాం. మరి ఇంటికి ఇవాళ ఒక 100-200 తీసుకపోతేనే అన్న మళ్ళీ రేపు వచ్చి పని చేసేది. సో ఇవాళ నేను బోను అని చెప్పడుకుంటే ఎండుతుంది. సో అట్లా చూడండి పరిస్థితులలో ఆ కార్పొరేట్ సంస్థలు ఒకవేళ నిర్ణయం తీసుకొని మా బండ్లనే జీతాలు పెట్టే అవకాశాలు ఉన్నాయి సార్. అలాంటి పరిస్థితి వస్తే ఇప్పుడు జియో కనుక ఎట్లయితే ఒక సగటు భారతీయుడు 10 రూపాయలు పెట్టి ఎట్లయితే ఒక సంవత్సరానికి 2 సంవత్సరాలకి ధీమా ఉండేటోడు ఒక 10 రూపాయలతోనే సంవత్సరమైనా ఇలా తీసుకునేటోడు. ఆ పరిస్థితి నుంచి ఇప్పుడు సగటు భారతీయుడు ఒక్కొక్కడు 350 రూపాయల నుంచి వెళ్ళి 400 రూపాయలు వేసుకునే పరిస్థితి తీసుకొచ్చిండు. అలాగే ఆటోలలో కూడా మీరు 200 పోయేది 500 పోయేది కూడా మీకు సిద్ధంగా ఉంటుంది. మీరు ఇప్పుడు దోసుకున్నారని మా మీద మీరు కామెంట్లు చేసుడు కాదు. మీరు ఒకసారి ఆలోచించండి, మేము ఎందుకు ఫైట్ చేస్తున్నాం, ఎంత అడుగుతామన్నా. మా అంటే ఒక 100 రూపాయలు అడిగితే ఇంకొక 50 రూపాయలు అడుగుతావచ్చు. కానీ రేపు కార్పొరేట్ సంస్థలో మేము కనుక వెళ్ళిపోయినాం అనుకో, జీతాల కిందకి వెళ్ళిపోతాం మాత్రం అప్పుడు 100కు 10, 10కి 20, 100కు 1000 రూపాయలు కూడా అడిగేది తెలియదు. ర్యాపిడో వాళ్ళకి కొత్త ఆప్షన్ పెట్టారు, 40,000 ఇస్తాం మీకు, మీరే రైడ్స్ కొట్టండి జీతం లెక్క. ఇంకొక విషయం, ఇక్కడ మా సిటీ పర్మిట్ సోదరులు మేము ముగ్గురం వీడియోలు చేస్తాం. అయితే మాకు కొన్ని బ్యాడ్ కామెంట్స్ వస్తాయి. ఏంటంటే, మీరు డిస్ట్రిక్ట్ లంచోడుకులో ఇక్కడికి వచ్చి నడిపిస్తున్నారా, మేము ఎక్కడ పోవాలని అంటున్నారు. ఒకప్పుడు ఊబర్ క్యాబ్లు తెచ్చారన్న, మీకు ఐడియా ఉంటుంది. ఊబర్ క్యాబ్ల వల్ల ఊబర్ వాళ్ళకు వేరే ట్యాక్సీ డ్రైవర్లకు దెబ్బలు పడ్డాయి కదా. వీళ్ళ ప్లాన్ ఏంటంటనా, ర్యాపిడో ఓలో కూడా, ఇది ఎవరికి చాలా మందికి విషయం తెలియకపోవచ్చు, కొన్ని ఆటోస్ తీసుకొస్తున్నాయన్న, ఎలక్ట్రికల్ ఆటోలు.
ఎలక్ట్రికల్ ఆటోలు తీసుకొచ్చినప్పుడు ఏం చేస్తారంటే మనం జీతగాలు చేస్తారు. ఫస్ట్ మీకు ముందు చెప్పినాం కదన్నా, ఎలక్ట్రికల్ ఆటోలకు ముందు ప్రిఫరెన్స్ ఇస్తాడు. ఫస్ట్ బుకింగ్ ఎలక్ట్రికల్ వాళ్ళ ఆటోలకు పోయినాకనే తర్వాత ఆటోలకు ఇస్తారు. ఇప్పుడు ఏమవుతుంది, ఆ బండ్లో ఎక్కువ రైడ్స్ వస్తాయి. డిస్ట్రిక్ట్ వాళ్ళమే కావచ్చు, కానీ మనందరి కోసం పోరాడుతున్నప్పుడు మీరు మాకు బ్యాడ్ కామెంట్స్ ఎందుకు పెడతారు? సాతనైతే సపోర్ట్ చేయండి అన్న, లేకపోతే సైలెంట్గా ఉండండి. కానీ విషయం ఏంటంటే మరి తను ఈ రోజు ఇదే హైదరాబాద్ పర్మిట్ కోసము లక్షల రూపాయలు ఎక్కువ మీకన్నా 2 లక్షలు ఎక్కువ పెట్టి కొన్నప్పుడు తనకు ఒక బాధ ఉంటది. అరే నేను 2 లక్షల రూపాయలు నేను కష్టం జీతంతో పెట్టి కొన్నా, ఈ రోజు ఫైనాన్స్ వీళ్ళకన్నా ఎక్కువ వాడుతున్నా, కానీ మరి ఊర్లోకి వెళ్ళి డిస్ట్రిక్ట్ ఆటో అది పర్మిట్ అక్కడ తక్కువ ఉంటది, అంత తక్కువ తెచ్చుకొని మరి నాకు సమానంగా సంపాదిస్తున్నాడు ఇడా అనే బాధ ఉంటది కదా. ఒక నిమిషం అన్న, ఎలక్ట్రికల్ వెహికల్ తెస్తారు, అప్పుడు వాళ్ళకే ప్రిఫరెన్స్ ఇచ్చినప్పుడు అప్పుడు నువ్వు ఏడికెళ్ళి కడతావు పైసలు? మరి నువ్వేమంటున్నావు అంటే రేపటి గురించి చెప్తున్నావు, వాళ్ళేమంటారు అంటే ఈ రోజు గురించి చెప్తున్నారు. డిస్టిక్ బండ్లు అంటే ఈ సిటీ ఒకప్పుడు డిస్టిక్ ఉండేనా, ఇది కూడా ఒకప్పుడు పల్లెటూరే. పల్లెటూర్ల నుండి వలసలు బతకడానికి వచ్చిన వాళ్ళు ఇక్కడ స్థిరపడినప్పుడు పెద్దగైంది కాబట్టి దీన్ని ఇప్పుడు హైదరాబాద్ మహానగరంగా మార్చిండ్రు. అన్నా నువ్వు డిస్టిక్ బండి అంటావు కదా, మరి డిస్టిక్ బండి అంటే మరి పల్లెటూరులో పండించిన రైతు పంట మన డిస్టిక్లో ఇప్పుడు హైదరాబాద్లో ఎందుకు తింటారు చెప్పండి? మీరు హైదరాబాద్లో వండించుకొని తినండి, మరి డిస్టిక్ పాసింగ్ కాకుండా కదా అన్న. మీరు ఎందుకు తింటారు తెలుసా? అన్నము బతకడానికి తింటారు. మేము పల్లెటూరులో నుండి సిటీకి ఎందుకు వచ్చినాం? మేము కూడా బతకడానికి వచ్చినాం, కానీ మీ పొట్టగొట్టడానికి అయితే వచ్చిలే మేము కూడా. అది కూడా మీరు దృష్టిలో పెట్టుకొని సిటీ డిస్టిక్ అని తేడా లేకుండా మనం అందరము ఐక్యంగా పోరాడితే మనకు న్యాయం జరుగుతుంది. మీరు కాదు ఐక్యంగా పోరాడాల్సింది, ప్రభుత్వం మీ అందరూ సమానంగా ఒకటే పర్మిట్ అనేది అక్కడ ఇక్కడ సేమ్ ఇస్తే సేమ్ ప్రైస్ తోటి ఇస్తే గనక అప్పుడు వాళ్ళకు కూడా ఇబ్బంది ఉండదు కదా. వాళ్ళ గురించి కూడా ఆలోచించండి. ఆయన లక్షలు ఆయనకు పెడుతుండు ఎవరికి? మరి ఇంత రేట్ ఎందుకు వచ్చింది, అక్కడ ఎందుకు ఉంది, ఇక్కడ ఎందుకు తక్కువ వచ్చింది? మరి ఇంత రేట్ తక్కువ వచ్చింది కదా, దానికి పర్మిట్ అంటే ఒక 10,000 20,000 ఎక్కువ వేసుకోవాలి. మరి లక్షలు ఎందుకు కడుతున్నావు అనే ఒక ఆలోచన లేదు. మా మీద ఫైట్ చేసేదేనా? మన మీదే ఫైట్ చేస్తున్నారు. అవి ఎలక్ట్రికల్ బండ్లు ఎప్పుడు ఎట్లుంటాయి తెలియదు అన్న. 45,000 ఏడుకెళ్ళి తీసుకురావాలన్నా ఇప్పుడు కనీసం 1,000 రూపాయలు అయితే లేవు, 500 కరెక్ట్ ఇంటికి తీసుకుపోతలేమంటే 45,000 ఒక ఆటో డ్రైవర్ ఎట్లా తీసుకొచ్చి కట్టాలన్నా? రోజు 500 అన్న, 3 నెలల జీతం అన్న. ఆ 3 నెలల్లో వాళ్ళకి ఎన్ని ఖర్చులు ఉంటాయన్న? ఏమి మారేనురా ఈ ఓలా ర్యాపిడో సుగ్గి జమాత బతుకులేమి మారేరా. కడుపు కాచుకొని కొడుక రోడ్ల మీద తిరుగుతున్నాం, ఇంటికొచ్చేది బారాసలియదూరా. నాకన్నా తండ్రి వచ్చినంటే వచ్చి ననుకోరా. నా పేరు వచ్చేసి వెంకట్ డ్రైవరు. నేను ఓలా ఊబర్ రాపిడోలా 2 years నుంచి చేస్తున్నా. ఫ్రీ బస్సు వల్ల ఆటో డ్రైవర్ కి చాలా నష్టం అయిపోయింది. నాకు 2 పిల్లలు, కొడుకు, ముగ్గురికి స్కూల్లో ఫీజులు కట్టలేకపోతున్నా. వాళ్ళని మంచిగా చదివియాలి. ఒక ఆటో డ్రైవర్ పిల్లలు మంచి స్థాయికి తీసుకుపోతే బాగుంటది అనేది ఒక డ్రీమ్ ఉంటది ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ కి. ఇప్పుడు ఇంతకుముందు నేను సన్న బియ్యం తినటోని, ఇప్పుడు ఈ 2-3 రోజులు అయితే దొడ్డి బియ్యం తీసుకొచ్చుకొని నా పిల్లలు డాడీ ఎక్కడ నువ్వు వస్తలే దొడ్డి బియ్యం తినకపోతే డాడీ ఏం డాడీ అని చాలా. సీఎం రేవంత్ రెడ్డి ఆ ఫ్రీ బస్సు తీసేయండి, దాని వల్ల ఎఫెక్ట్ అయిపోయింది మాకు. ఒకసారి నా పిల్లల్ని గుర్తు తెచ్చుకుంటున్నా, లేదంటే చచ్చిపోవాలనిపిస్తుంది ఒకసారి. జై ఆటో డ్రైవర్ అన్న. నా పేరు వచ్చేసి శుభప్రకాష్ అన్న. మేము ఏది మాలభంగాలు చేయలేదన్నా, దొంగతనాలు చేయలే, బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేయలేదన్నా, కిడ్నాపులు చేసో ఏదో తింటలేమన్నా. మా కడుపు కోత ఊరికెళ్ళి వచ్చి బతుకుతున్నామన్నా. దీన్ని కూడా మీరు కనికరించకపోతే ఎట్లా? సీఎం రేవంత్ రెడ్డి సార్, నేను మీకు ఒక వీరాభిమాని. నా విలేజ్ వచ్చేసి కులక్చల మండలం, కులక్చల విలేజ్. నా డిస్టిక్ వచ్చేసి వికారాబాద్. మా ఎమ్మెల్యే సార్ వచ్చేసి రామ్మోహన్ రెడ్డి సార్. మీరు ఒకసారి నా ఊరికి పోయి అడగండి సార్. మా తాత కాంగ్రెస్, మా నాయన కాంగ్రెస్, నేను కాంగ్రెస్ సార్. అయితే మీ వాళ్ళని మీరే దెబ్బ తీసుకుంటున్నారు. నిన్న ఆటోలో గాని నా చుట్టుపక్కల వాళ్ళ గాని నా గల్లీలో 70 ఓట్లు ఉంటాయి. ప్రతి ఓటుని కాంగ్రెస్ కి వేయించిన నేను. మనం వస్తే మా కాంగ్రెస్ వస్తే ఏమన్నా చేస్తుందేమో, మా బాధలు తీరుపుతుందేమో, చేస్తుందేమో అని. కానీ సార్ మీరు వచ్చుకమే మా బతుకుల మీద కొట్టేసి సార్. నేను ఒక అభిమాని చెప్తున్నా సార్, నీ తమ్ముని లాంటి చెప్తున్నా. నాకు ఇప్పుడు ఒక ఉరి ఒక్కటే ఉంది సార్. కడుపుని చేతులు పట్టుకొని వచ్చినాం సార్ హైదరాబాద్ కి. పిల్లలని హాస్పిటల్ చూపించుకోలేకపోతున్నాం సార్. ఎట్లాగో నా జీవితం పోయింది. నా పిల్లలని నేను
ఒక స్థాయిలో చూసుకోవాలనుకుంటా సార్ నేను. నా పిల్లలకు బట్టలు లేవు సార్ ఇంటికాడ. ఒక శివన్న ఎమోషన్ చెప్పేది కడుపులున్నా చెప్పు, ఏడుస్తే ఎట్లా. కనీసం నా పిల్లలకు ఒక పండ్లు, చాలా బిస్కెట్ అతుకున్న పరిస్థితి సార్. పోలీసుల నుంచి ప్రాబ్లం అయితే సార్ ఈఎంఐ కట్టలేక ఫైనాన్స్ వాళ్ళు పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి ఫోన్లు చేపిస్తున్నారు. ఈడనేమో ఏం లేదు సార్, ఓలా ఊబర్ రాపిడ మొత్తం దోసుకు తింటారు సార్. మీరు ఏమన్నా ఒకటి చేసి దండ పెడతా సార్, కాలు ముఖం అంటే ముక్త మోకాల మీద పెట్టుకొని చెప్తున్నారు సార్. మాకు బతుకు చూపించండి సార్, మా బతుకులు మాకు నాశనం చేయకండి సార్. ఆటో డ్రైవర్లు చేతులు ఎత్తి నమస్కరిస్తున్నా. మీరు ఆటోలు నడవట్లేదు, ఇంటి ముందల అప్పులోడు వచ్చిండు, నేను ఈఎంఐలు కట్టట్లేదని ఆత్మహత్యలు మాత్రము ఏ ఒక్క ఆటో డ్రైవర్ గాని చేసుకోవద్దు. ఎంట పెండ్లము పిల్లలు ఉంటారు, వాళ్ళని కూడా ఒకసారి ఆలోచన చేసి. సో ప్రజలారా చూస్తున్నారు కదా అన్న రేవంత్ రెడ్డి అన్న, ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో బ్రతుకుతున్న ప్రతి పని చేసే బ్రతుకు వెంట నేను ఉంటా అని మాటిచ్చినావు. ఈరోజు ఆటో డ్రైవర్ అన్నలకు జరుగుతున్న అన్యాయం పైన నువ్వు గొంతెత్తాలని, ఆటో డ్రైవర్ల అన్నల వెనుక రేవంత్ అన్న ఉండాలని మనసారా కోరుకుంటున్నాం. వీళ్ళకే ఇబ్బందులు కలుగుతున్నాయి. డిస్టిక్ పర్మిట్ అని, హైదరాబాద్ పర్మిట్ అని కొన్ని ఇబ్బందులు కలుగుతున్నాయి. దానిపైన కూడా మీరు వీళ్ళందరినీ కూడా సమానంగా చూడాలని కోరుకుంటున్నాం. ఈరోజు పట్టంలో ఒక పని కాకపోతే ఇంకో పని చేసి బ్రతికే అవకాశం ఉంది. కానీ ఈరోజు ఊరిలో బ్రతికే ఓ ఆటో డ్రైవర్ అన్నలకు, డ్రైవింగ్ మాత్రమే ఉపాధిగా ఆలోచించే అన్నలకు ఈరోజు ఫ్రీ బస్సు పెట్టడం వల్ల అక్కడ బిజినెస్ నడవకపోవడం వల్ల ఈరోజు పట్నం వచ్చి బ్రతికే పరిస్థితులు చూస్తా ఉన్నాం. ఈరోజు వీళ్ళు ఇక్కడ బ్రతుకుతున్నందుకు వీళ్ళకు ఫైన్లు వేయడము, ఆటో సీజులు అవ్వడం ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. ఈరోజు టూ వీలర్, ఈరోజు ఈ 3 సంస్థలు ఏవైతే ప్రైవేట్ సంస్థలు ఉన్నాయో మీరు పర్మిషన్ ఇచ్చి నడుపుకుంటున్నటువంటి సంస్థలే అవి. వాటి నుండి మీకు ఖచ్చితంగా ఏదో విధంగా ట్యాక్స్ రూపకంగానో ఏదో విధంగా డబ్బులు అయితే మీకు అందుతాయి. ఈరోజు వాళ్లకు పర్మిషన్ ఇస్తున్నప్పుడు ఈ తెలంగాణ ప్రజలు, ఇక్కడ ఉన్నటువంటి ఆటో డ్రైవర్లు వాటి వల్ల ఏమి ఇబ్బందులు కలుగుతున్నారు అనే విషయం పైన కూడా మీరు దృష్టి పెట్టి వాళ్లకు ఆ విధంగా పర్మిషన్లు ఇచ్చేటప్పుడు వాళ్లకు కూడా న్యాయం చేకూరాలనే ఆలోచనతోటి పర్మిషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఏదైతే గ్రామాల నుంచి మీకు మీ ఓటర్లు మేమున్నాం రేవంత్ అన్న అని చెప్పేసి గవర్నమెంట్ స్థాపించడానికి ప్రతి ఒక్క రైతు, ప్రతి ఒక్క ఆట అన్న, ప్రతి ఒక్క లారీ అన్న, ప్రతి ఒక్క కార్మికుడు, ప్రతి ఒక్క కర్షకుడు మీ వెంటుండి అన్న మీరు రావాలా, మీరు వస్తే మా బతుకులు మారుతాయి, భూస్వాముల పాలన అంత ముందు నుంచి మీరైతే మమ్మల్ని ముందుకు నడిపిస్తారని నమ్మకం గవర్నమెంట్ స్థాపనకి మీకు హెల్ప్ చేస్తున్నప్పుడు ఈ రోజు నాది సమస్య అని ఒక ఆటో అన్న ఒక గ్రామం నుంచి వచ్చి మీదైన స్థాయిలో వాళ్ళదైనటువంటి బతుకుని కొంచెం మెరుగుపరచడానికి ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని వేదన్ మీడియా తరఫున మేము కూడా ప్రశ్నిస్తా ఉన్నాం. హలో భయ్యా, అందరికి నమస్తే భయ్యా. వేదన్ మీడియాకు ఒక మెసేజ్ చేయగానే వెంటనే రెస్పాండ్ అయ్యి మీ బాధలు ఏమిటో అని చెప్పేసి మా అన్న దగ్గరికి రమ్మన్నారు. అయితే ఈ ఆటోల కష్టాల నుంచి వేదన్ మీడియా ఎప్పటికీ మా ఎంట ఉంటుందని ఆశిస్తున్నాము. నేను టిక్ టాక్ నుంచి అన్నని గమనిస్తున్నా. ప్రతి విషయంలో ఒడిదొడుకులు చాలా ఎదుర్కొన్నాడు అన్న, చాలా పోరాటాలు చేసిండు, జనాలకు సపోర్ట్ ఇచ్చినావు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ప్రతి ఒక్క మీడియా కూడా మీలాకుంటే మా బతుకులు 100% మారుతాయి అన్న, గవర్నమెంట్ వరకు పోతాయి. ఇందాక నువ్వు అన్నట్టు డ్రైవర్లలో కూడా నువ్వు అన్నావు కదా 90 మంది మంచోళ్ళు ఉంటే 10 మంది చెడ్డోళ్ళు ఉంటారు అన్నట్టు. ఈ రోజు ఇదే మీడియా ఛానళ్ల పేర్లతోటి దోసుకునేటోళ్ళు ఉన్నారు, ఇదే మీడియా ఛానల్ మీద బాధ్యతతోటి సమాజానికి సేవ చేసేటోళ్ళు కూడా. సో మా దగ్గర కూడా లంగలు ఉన్నారు, దొంగలు ఉన్నారు, మంచోళ్ళు కూడా ఉన్నారు. కానీ 90% మీడియా ఛానల్ పెట్టుకుని మంచిగా ఉంటాయి. 7-10 అవినీతి డబ్బుకి ఆశపడి తలంచుకొని ప్రజల సొమ్మును దోచుకునే ఆలోచన ఉన్న ప్రతి ఛానల్లో ఒక వ్యభిచారమే చేస్తుంది. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ 90% మీడియా ఛానళ్ళు నీతికి, ధర్మానికి వాళ్ళ యొక్క పరిధి అంటే బాధ్యత. మీడియా ఛానల్ అంటేనే 4వ పిల్లర్ ఆఫ్ ఇండియా అంటారు కదా. మా బాధ్యత ప్రజల సమస్యను బయట పెట్టాలా, సమస్యపై కొట్లాడాలి. అదే ధర్మము, అదే నీతి, అదే నిజాయితీ మా యొక్క పరిధిలో అవి. మేము దానికి ఖచ్చితంగా అనుకూలంగా ఉన్నాం. అదే విధంగా మా మీద ఈరోజు హైకోర్టుల నుంచి కేసులు, నోటీసులు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ జరిగినప్పటికి కూడా కోర్టు ఆర్డర్లను ఉల్లంఘించకుండా, ప్రభుత్వానికి సహకరించుకుంటా జరుగుతున్న సమస్యలను జరిగినట్టు చూపించే ప్రయత్నం చేస్తుంది వేదాన్ మీడియా. అదే ఒక్క కారణంతో ఒక్క మాట మీరు నాకు మెసేజ్ చేయగానే మీ బాధను కూడా ఖచ్చితంగా బాధ్యతగా తీసుకొని ప్రజల ముందు పెట్టాలనే ఆలోచనతో ముందుకు వచ్చినాం. నిస్వార్థంగా ఒక కప్పు కాఫీ కూడా ఎక్స్పెక్ట్ చేయకుండా. అది జై హింద్.